జై సీతారాం. మొన్న జూలై 18 నాడు మెదక్ జిల్లా శివంపేట మండలం రూపులా తండాలో 3 సంవత్సరాల పసిబాలుడు నితున్పై వీధి కుక్కలు చేసిన దాడికి ఆ పసివాడు ప్రాణాలు పోయాయి. నిన్న ఆదివారం 20వ తేదీ నాడు మెదక్ జిల్లాలోనే తూప్రాన్లో 5 చిన్నారులతో సహా 25 మందిపై వీధి కుక్కలు దాడి చేసినట్లు వార్త. కొద్ది రోజుల క్రితం మల్కాజ్గిరి నేరేడ్మెట్ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ నగర్లో వీధి కుక్కల దాడిలో ఒక ఇంటి ముందు ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 30,43,000 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. 286 మంది మరణించారు. 2024లో 22 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అందులో 5,19,700 దాడులు పిల్లలపై వీధి కుక్కలు చేసినవే. 48 మంది మరణించారు. వీధి కుక్కల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదు. దానికి ప్రజల నుండి కూడా తగిన స్పందన రావాలి. ఇటీవల వీధి కుక్కలను దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు, జంతు ప్రేమికుల సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి. కానీ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. దేశంలో దాదాపు 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. వాటిని అదుపు చేయాలంటే ఏం చేయాలి? ఒక వీధి కుక్కను దత్తత తీసుకోవాలి. దానిని రోడ్డు మీద విచ్చలవిడిగా వదిలిపెట్టకుండా ఒక గొలుసును కట్టి ఇంటి ముందు కట్టివేయాలి. దానికి ఇంత తిండి పెట్టాలి. జాతి కుక్కల మాదిరిగానే ప్రతిరోజు దాన్ని బయటికి తీసుకుని వెళ్ళాలి. సాధారణంగా కుక్కలను పెంచుకునే వాళ్ళు వాటిని మల విసర్జన కోసం బయటికి తీసుకువెళ్తుంటారు. అవి వాళ్ళ ఇంటి ముందు కాకుండా ప్రక్క ఇంటి ముందో ప్రక్క సందులోనో మల విసర్జన చేస్తాయి. అమ్మయ్య, పని అయిపోయింది అనుకొని కుక్కని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. అంటే మనం పెంచుకునే కుక్క మలం కంపు, అపరిశుభ్రత పక్క ఇంటి వాళ్లకో పక్క సందులోని వాళ్లకో అంటగట్టేస్తారు. అలా కాకుండా ఒక ప్లాస్టిక్ కవరు, చిన్న చేటలాంటి పరికరాన్ని తీసుకుని పోయి కుక్క మలాన్ని ప్లాస్టిక్ కవర్లోకి ఎత్తి దానిని తగిన విధంగా డిస్పోజ్ చేస్తే వీధులు పరిశుభ్రంగా ఉంటాయి. వీధి కుక్కలు జాతి కుక్కలు కావు కనుక వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజేషన్ చేయించాలి. అలా అవి బ్రతికనన్నాళ్ళు పెంచి చనిపోయాక అంత్యక్రియలు చేయించాలి. ఇదంతా కొంచెం కష్టతరమైన పనే, కానీ దానివల్ల 2 రకాలుగా ప్రయోజనం ఉంటుంది. మొదటిది, వీధి కుక్కలు మనుషులను గాయపరచడం తగ్గుతుంది. రెండవది, వీధుల్లో ప్రజలు ఒకచోట వేసే చెత్తను వీధి కుక్కలు చెల్లా చెదరు చేస్తుంటాయి. అలా చేయకుండా ఎక్కడ వేసిన చెత్త అక్కడే పారిశుద్ధ్య సిబ్బంది తీసుకుని వెళ్లేంత వరకు ఉంటుంది. ఫలితంగా వీధులు శుభ్రంగా ఉంటాయి. ఇంతకు వీధి కుక్కలను దత్తత తీసుకునేవారెవరు? అంతటి ఉదార స్వభావం ఎవరికుంటుంది? సాటి మనుషుల్ని కుక్క కాట్ల నుండి తప్పించగలిగే పెద్ద మనసు ఎవరికుంటుంది? ప్రజలను వీధి కుక్కల బారి నుండి రక్షించేవారే లేరా? ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్, ఇంకా సంఘ్ పరివార్ తలుచుకుంటే వీధి కుక్కల సమస్య తప్పక తీరిపోతుంది. సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసే సంఘ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వీధి కుక్కలను దత్తత తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి వాళ్ళు తప్ప మరొక స్వచ్ఛంద సంస్థ ముందుకు రాలేరు. వాళ్ళు పూనుకుంటే తప్పక పరిష్కారం దొరుకుతుంది. ఇది వారి దేశభక్తిని నిరూపించుకునే ఒక గొప్ప అవకాశం. ఆర్ఎస్ఎస్ మీద సదభిప్రాయం లేని వారికి, వ్యతిరేకించే వారికి ఒక గట్టి సమాధానం. ప్రజలను వీధి కుక్కల బారి నుండి కాపాడమని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు సూచించమని సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గారిని, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థిస్తున్నాను. వీధి కుక్కలు లేని దేశాన్ని, వీధి కుక్కల దాడులు లేని దేశాన్ని, వీధి కుక్కల దాడులతో మరణాలు లేని దేశాన్ని ఆవిష్కరించే బృహత్ కార్యాన్ని చేపట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై సీతారాం.